మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు ధనస్థానంలో. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే ఏలినాటి శని కూడా వీరికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏలినాటి శని నడుస్తుంది, మనం ఏమీ చేయలేమో, మన గ్రహస్థితి ఉంటేమో అని అనుకుంటారు. కానీ మీ తెలివితేటలని మీరు పక్కన పెట్టేస్తుంటారు. జాతకరీత్యా పక్కన పెట్టండి, గోచారం పక్కన పెట్టండి. కానీ ఇండివిజువల్గా మనం అంటూ ఏంటి, ఎలా ఎదగాలి, మన భవిష్యత్తు ఏంటి, కార్యరూపం ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ప్రస్తుత గ్రహతులు బాగున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది. సప్తమాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు, ఉచ్చబడి ఉన్నారు, బాగుంది. ధనస్థానం బాగుంది, చక్కగా రావాల్సిన డబ్బు ధనం చేతికి అందుకొస్తుంది. అయితే ఖర్చు అలాగే ఉంటుంది. ఆ ఖర్చును అధిగమించాలి. నేను గత వారం కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తాను. ఖర్చును సాధ్యమైనంత వరకు మీరు ఖర్చులను తగ్గించుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీరు రూపాయి కాదు, ఎన్ని రూపాయలు వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా అది అలాగే ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అయిందో మనకు తెలియదు. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ దాని మీద పట్టు మనకు ఉండాలి. ఎంతవరకు ఖర్చు పెట్టాలి అన్న భావన ఉన్నట్లయితే అప్పుడు బాగుంటుంది. ఒకవేళ మీరు ఖర్చు ఎక్కువ పెట్టినట్లయితే జీవిత భాగస్వామి అకౌంట్లో డబ్బులు వేసేయండి, సేవింగ్స్ చేయండి. లేకపోతే అలాగే ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎప్పుడో స్థిరాస్తి సంబంధించిన విషయవారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం, ఒక హౌసింగ్ లోన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఫ్లాట్ కానీ బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయంలో కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బ్యాంకులో ఉంచడం కోసం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. ఈ వారం గణపతి స్వామివారిని ఆరాధించడం, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా జాతక విశ్లేషణ కోసం, జాతక పరిశీలన కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నన్ను సంప్రదించాలనుకుంటే 7731881113 నన్ను సంప్రదించగలరు. తద్వారా పరిష్కార మార్గాలు లేదా రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.